మకానా ఊతప్పం. సో మామూలుగా ఊతప్పం అంటే దోశ పిండి, ఇడ్లీ పిండి, వీటితో రకరకాలుగా మనం అన్ని వేసి చేసుకుంటూ ఉంటాం. అది మనకు తెలిసిన ఊతప్పం. పూల్ మకానా ఊతప్పం ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూల్ మకానా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1, గ్రీన్ క్యాప్సికం 1, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో కెచప్ కొద్దిగా. పూల్ మకానా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకునే ఒక ప్రాసెస్ ఉంది. అది చేశాక మనము దీని విలువల గురించి మాట్లాడుకుందాం. సో ముందులో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని పూల్ మకానా, దీంట్లో ఒక 1/2 కప్పు అటుకులు, అలాగే దీనికి సరిపడా రవ, సో ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్లు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా పోయకూడదు, సో జస్ట్ అలా ఉంటే సరిపోతుంది అనమాట. సో ఇది ఒక 5 నిమిషాలు నానేలోపు మనము పూల్ మకానా విలువల గురించి మాట్లాడుకుందాం. పూల్ మకానా అంటేనే మంచి ప్రోటీన్. సో పిల్లలకు ఈ మధ్య కాలము ఆకలి వేసినప్పుడు కరకరలాడుతూ కారం కారంగా ఏదైనా తినాలి అంటే పూల్ మకానా అనేది ఫస్ట్ చాయిస్గా తీసుకోండి. కొంచెం ధర ఎక్కువ, యాక్సెప్టెడ్. కానీ ఏంటి అంటే ప్రతిరోజు కాకున్నా కూడా, ఏదైనా ఇది కూడా ప్రతిరోజు అక్కర్లేదు, ప్రతిరోజు కాకున్నా కూడా వారానికి 2-3 సార్లు ఖచ్చితంగా ఇవ్వండి. సో మంచి ప్రోటీన్, మంచి కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫాస్ఫరస్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది మనకు రెడీమేడ్గా చేసుకోవచ్చు. అంటే మనం ఒక 7 o'clock అనుకుంటే 7:30, 7:45 కల్లా ఎవ్రీథింగ్ విల్ బి రెడీ. కాకపోతే మనకి ఇందులో ఏంటి అంటే స్వీట్ కార్న్ ఉపయోగిస్తున్నాము. ఇవన్నీ యాడ్ ఆన్స్ అనమాట. అంటే ఒక ఊతప్పంని మరీ చప్పగా అలా బ్లాండ్గా కాకుండా కాస్త రుచికరంగా, పిల్లలకు కొంచెం కొత్తగా, ఎప్పుడైనా సాటర్డేస్ అప్పుడు మీరు తయారు చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా ఇవన్నీ ఉపయోగించండి. క్యాప్సికము, ఓకే, రెడ్, గ్రీను, చెర్రీ టొమాటోస్, ఇవన్నీ కొంచెం మనకి యాడ్ ఆన్స్ లాగా వేసాం. టొమాటో సాస్ కొంచెం రుచికరంగా ఉండడానికి. ఓకే, నానింది, కాస్త కొంచెం వాటర్ కూడా ఇలా పైకి వచ్చేసింది. ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిరపకాయలు వేసేసుకుందాం. అల్లం ముక్కలు కాస్త ఘాటుగా, ఊతప్పం అంటేనే కొంచెం ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. సో కొంచెం అల్లం ముక్కలు కూడా వేసాను. తర్వాత ఇన్స్టెంట్గా చేసుకునేది ఎప్పుడైనా కూడా మనము పెరుగు యాడ్ చేసుకుంటాం కాబట్టి పెరుగు, అండ్ అలాగే దీని క్వాంటిటీకి తగ్గట్టుగా ఉప్పు. ఒకసారి దీన్ని కలిపేసుకుందాం. సో దీన్ని ఇప్పుడు మనం కొంచెం థిక్గానే రుబ్బుకోవాలి. మరీ లూజ్గా దోశ పిండిలాగా జారుగా వద్దు, ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో రుబ్బుకుంటే సరిపోతుంది. ఇది రుబ్బుకున్న తర్వాత అవన్నీ ఎలా వేస్తున్నాము, అసలు ఈ ఊతప్పంని ఎలా వేసుకుంటున్నాము అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా చక్కగా మనం పిండి రెడీ చేసేసుకున్నాం. ఇవి కొంచెం ఏమైనా వాటర్ పోయాలేమో అనిపిస్తుంది ఇందులో. జస్ట్ ఒక 2-3 స్పూన్స్. సో దీంట్లో మనం కొంచెం వంట సోడా కూడా వేసుకుందాం. అంటే ఇది మనం ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాం. యాక్చువల్లీ ఏదైనా ప్యాన్ కేక్స్ లాగా వేసుకున్నా మీరు మామూలుగా ఊతప్పంలో ఏ షేప్తో ప్రాబ్లం కాదు. ఇన్స్టెంట్గా చేసుకున్నప్పుడు కొంచెం వంట సోడా వేసుకుంటే బాగుంటుంది. వద్దు అనుకుంటే కూడా హ్యాపీగా వదిలేసుకోవచ్చండి. నేను మీకు చక్కగా అంటే పొంగినట్టుగా చూపించడానికి వేశాను, బట్ వేయకపోయినా కూడా పర్వాలేదు. ఒకటి, ఎప్పుడైనా రేర్గా అంటే ఏదైనా చేయొచ్చండి, రెగ్యులర్గా మాత్రం ఏది చేయకూడదు, అంతే. సో నెక్స్ట్ ఇంకో మిక్సింగ్ బౌల్ తీసుకుంటున్నాను. దీంట్లో స్వీట్ కార్న్, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న చెర్రీ టొమాటోస్, చాలా సన్నగా తరుక్కున్న గ్రీన్ క్యాప్సికమ్, అంతే సన్నగా తరుక్కున్న రెడ్ క్యాప్సికమ్, అలాగే ఇందులో కాస్త కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఇంకా దీంట్లో ఉప్పు ఏం అక్కర్లేదండి, ఆల్రెడీ మనం పిండిలో వేసాం కాబట్టి ఉప్పు అక్కర్లేదు. అండ్ టొమాటో సాస్ మనకు చక్కగా పైన అలా స్ప్రెడ్ చేసుకోవడానికి ఉపయోగిస్తున్నాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్, స్టవ్ వెలిగించేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలి ఇది. సో మనం
ఇది చిన్న చిన్న ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాం ఊతప్పం. ఇది రెండో వైపు మనం తిప్పట్లేదు, ఎందుకంటే మనము తయారు చేసుకున్నటువంటి ఈ స్ప్రెడ్ ఏదైతే ఉందో, స్వీట్ కార్న్ ఏదైతే ఉందో అది విడిపోకుండా ఉండడానికి మనం రెండో వైపు తిప్పట్లేదు. మళ్ళీ విడిపోతే మళ్ళీ వేసిందంతా కూడా అంటుకుపోతూ ఉంటుంది కాబట్టి సో చాలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక రకంగా ఆవిరి మీద ఉడికించుకున్నట్టుగా లెక్క అనమాట. ఓకే, సో దీన్ని చక్కగా ఫస్ట్ నూనె వేసేసుకుందాం దీని మీద. మీరు వెన్నతో కాల్చుకుంటే కూడా బాగుంటుంది. ఇప్పుడు పైన నుంచి చేత్తో వేసుకుంటే బెటరా లేకపోతే స్పూన్తో వేసుకుంటే బెటరా చూసుకోండి. ఇదిలా కొంచెం మనకు పచ్చిగా ఉన్నప్పుడే ఇలా వేసేసుకొని లైట్గా ఇలా అదమండి, లైట్గా. సో దీని మీద నుంచి కూడా ఒక్కసారి లైట్గా అలా కొంచెం ఒక మంచి పిజ్జా స్టైల్లో పిల్లలకు కొంచెం అట్రాక్టివ్గా, టేస్టీగా, హెల్తీగా ఇలా చేసాము. చెప్పాను కదా రెండో వైపు కాల్చట్లేదు, చక్కగా ఆవిరి మీద మూత పెట్టి ఉడికిచ్చాం కాబట్టి ఇదిగోండి చక్కగా ఉడికింది కూడా. సో ఇటువైపు చూసుకుంటే మనకు బ్యాక్ సైడ్ మంచిగా కాలి ఉంటుంది. సో స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు పైన నుంచి మనం కాస్త టొమాటో కెచప్ వేసుకోవచ్చు. ఇది అఫ్ కోర్స్ ఎవరి ఇష్టం వాళ్ళది. సో మీరు ఏదన్నా కట్టా మీఠా వేసుకుంటారు అట్లా కూడా వేసుకోవచ్చు. అంటే కొంచెం మన పిల్లల్ని టార్గెట్ చేసామని చెప్పొచ్చండి. సో పూల్ మకానా ఊతప్పం చాలా కొత్త ప్రాసెస్లో, రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్ స్టైల్లో చేసాం. తప్పకుండా మీరు కూడా ప్రయత్నించండి. మరి పూల్ మకానా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పూల్ మకానా ఊతప్పం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, అటుకులు 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, పచ్చిమిర్చి 4, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, వంట సోడా చిటికెడు, చెర్రీ టొమాటోస్ 1/2 కప్పు, రెడ్ క్యాప్సికం 1, గ్రీన్ క్యాప్సికం 1, మొక్కజొన్న గింజలు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో కెచప్ కొద్దిగా. పూల్ మకానా ఊతప్పం తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో మఖానా, అటుకులు, రవ వేసి నీళ్లు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత అందులో పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, పెరుగు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా దోస పిండిలాగా రుబ్బుకొని కొంచెం నీళ్లు పోసి వంట సోడా కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్లో మొక్కజొన్న గింజలు, తరిగిన చెర్రీ టొమాటోస్, గ్రీన్ క్యాప్సికం ముక్కలు, రెడ్ క్యాప్సికం ముక్కలు, కొత్తిమీర వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న పిండిని చిన్న చిన్న ఊతప్పం లాగా వేసుకుని పైన నుంచి నూనె వేసి కలిపి పెట్టుకున్న వెజిటబుల్స్ ని కూడా వేసి మూత పెట్టి కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కెచప్ తో సర్వ్ చేసుకుంటే పూల్ మకానా ఊతప్పం రెడీ.